వెల్కమ్ బ్యాక్. పలు వార్తల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే 3 years నుండిగా ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుద్ధం అయితే జరుగుతుంది. ఇక ఈ మొన్న కూడా గురువారం రాత్రి కూడా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసింది. ఇక ఈ నేపథ్యంలో మెయిన్గా వినిపిస్తున్నది ఏంటంటే తాజా ఘర్షణతో పెట్రోల్ అలాగే డీజిల్ ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా. సో దీనిపై మీరేమంటారు సార్? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఉందని చెప్పవచ్చు. నేనైతే మూడవ ప్రపంచానికి మొదటి దశలో మొదటి అడుగులు వేస్తున్నానని చెప్తాను. ఎందుకంటే ప్రారంభమైన కూడా చెప్పవచ్చు. అమెరికా, రష్యా దేశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధంలో పాల్గొంటా ఉన్నాయి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాను, పాలస్తీనా యుద్ధాలు, ఆ తర్వాత రెగ్యులర్ గా జరిగేటువంటి మన పాకిస్తాన్ ఇండియా యుద్ధం అయితేనేది, ప్రచ్ఛన్న యుద్ధాలు అయితేనేది, ప్రపంచమంతా యుద్ధం ముంగిట ఉందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అన్ని కూడా ఏదో ఒక వైపు వెళ్లాల్సిన పరిస్థితి. రెండవ ప్రపంచ యుద్ధం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ సింటమ్స్ స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 2 రకాలైనటువంటి కారణాలతో యుద్ధం చేస్తా ఉన్నారు. మొదటిది జాతీయవాదం, అంటే వాళ్ళకి ఆ జాతి గురించి కానీ ఆ ప్రాంతం గురించి కానీ యుద్ధం చేస్తుంటే, ఇంకొకటి మతవాద యుద్ధం కూడా ఉంది దీంట్లో. ఈ మతవాద యుద్ధమే ముఖ్యంగా యూదులు మొదటి నుంచి, అంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, అక్కడ వాళ్ళు అన్యాయం అయిపోయారు, అయిపోయారు. ఎప్పుడైతే యోధులు, వాస్తవానికి యూదులు, ముస్లింస్, క్రిస్టియన్స్ అంతా కూడా ముగ్గురు కూడా ఒకే తల్లి పిల్లలు కానీ ఒకే వర్గం నుంచి వచ్చిన వాళ్ళని ఒక కథనం అయితే ప్రచారంలో ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళ మధ్య ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం సంవత్సరాలుగా సాగుతుంది. వాళ్ళు ఆ యూదులని ప్రాంతం నుంచి వెలగొట్టిన తర్వాత 1948లో మళ్ళీ వాళ్ళు యూదులు వాళ్ళ ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశం మీద ఇప్పటికి కూడా చుట్టూ ఉన్నటువంటి ముస్లిం దేశాలు దాడి చేస్తా ఉన్నాయి. ఇది గత 2022 నుంచి మళ్ళీ తుది రూపానికి, అంటే విస్తృతమైన రూపానికి వచ్చిందని చెప్పొచ్చు. ఇది హమాస్ దాడితో ప్రారంభమైనటువంటి యుద్ధం. అంటే అంతకుముందు పాలస్తీనా, యాత్రఫలపత్తు వీళ్ళంతా ఉన్నప్పుడు జరిగిన విధానం అంతా కూడా చల్లారిపోయి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు స్తబ్దంగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ హమాస్ రూపంలో కొత్త ముస్లిం ఉగ్రవాద సంస్థ పుట్టుకొచ్చి ఇట్లా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తా ఉంది. అప్పటి నుంచి ప్రారంభమయ్యి దానికి, అంటే హమాస్కు దాడిగా, హమాస్కు మద్దతుగా ఇరాను, ఇరాకు ఇట్లాంటి లెబనాన్ దేశాలు, ముస్లింవాద దేశాలు కూడా ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని స్వచ్ఛందంగా ఎంతో పరోక్షంగా చేసేది 2022 నుంచి మాత్రం స్పష్టంగా ప్రత్యక్ష దాడులు చేస్తా ఉంది. నిన్న తీవ్ర రూపంలో వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిందంటే, ఇక్కడ ఇజ్రాయెల్ కానీ ఉక్రెయిన్ కానీ చిన్న దేశంగా ఉన్న పెద్ద దేశాలైనటువంటి అమెరికా, రష్యా దేశ కూటములను వీళ్ళు ఎదుర్కోగలుగుతున్నారంటే వీళ్ళంతా బలంగా, ఎంత తీవ్రంగా పట్టుదలతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇజ్రాయెల్ యొక్క నిఘా సంస్థలు కానీ, వాళ్ళ యొక్క మిలిటరీ సంస్థలు కానీ, వాళ్ళ ఆయుధ సంపత్తి కానీ, వాళ్ళ సంకల్పం కానీ గట్టిగా ఉంది. మన దేశం అయితే ఇప్పుడు ఇజ్రాయెల్కే మద్దతుగా నిలుస్తా ఉంది. అక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉన్న రష్యాకు మద్దతుగా ఉంటుంది. ఇజ్రాయెల్కి అయితే మనకు ఇజ్రాయెల్తో స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆ ఆయుధ సంపత్తిలో షేరింగ్ ఉంది. అంటే నాలెడ్జ్ని పంచుకోవడం కానీ, ఎక్విప్మెంట్స్ పంచుకోవడం కానీ ఇజ్రాయెల్తో ఒప్పందాలు ఉన్నాయి. ఇరాన్ మాత్రం ప్రత్యక్షంగా యుద్ధంలో ఈసారి బలంతో దేశం, ప్రపంచం అంతా మళ్ళొక్కసారి పెట్రోల్, ఇంధనం రేట్లు పెరిగే అవకాశాలు కానీ కొరత ఏర్పడే అవకాశాలు ఉంది. అంతమంది మనం చూసాం. అప్పుడు యుద్ధం, అప్పుడు ఇరాను ఇరాక్ యుద్ధం అప్పుడు, సద్దాం హుస్సేన్ యుద్ధాలు అప్పుడు కూడా చూసాం. ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈ ఇంధనాలు, అంటే పెట్రోల్, గ్యాస్ అన్నిటికి కూడా కొరత వచ్చింది, ధరలు పెరిగాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే వాతావరణం కనిపిస్తుందని ముందస్తు చెప్తా ఉన్నారు మేధావులు. ఏం జరిగినా కూడా 1947 జరిగినప్పుడు యుద్ధ వాతావరణాలకు, అప్పుడున్నటువంటి ఆయుధ సంపత్తికి ఇప్పుడున్నటువంటి ఆయుధ సంపత్తికి చాలా తేడా ఉంది. అణు ఆయుధాలు కలిగి ఉన్నారు. ఒకవేళ అణు ఆయుధమే ఉపయోగించాల్సి వస్తే, తప్పని పరిస్థితులు వస్తే విశ్వమంతా కూడా చాలా బాధపడాల్సి వస్తుంటుంది, ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే మహా విధ్వంసం జరిగిపోతా ఉంది. అంటే వేసిన ప్రాంతంలో దెబ్బతిన్నట్టు ప్రాంతమే కాదు, ఆ చుట్టూ ఉన్నటువంటి మానవాళి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అంటే ఇరాన్ ఇరాక్ లో జరిగినా కూడా పక్కన ఉన్నటువంటి దేశాలైనటువంటి ఉన్నటువంటి మన దేశం వరకు కూడా ఆ విషవాయువులు కానీ అణు ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని నివారించాలని ఖచ్చితంగా యుద్ధ వాతావరణం నివారించాలంటే అన్ని దేశాలు ముందుకు రావాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. సార్, ఇక అహ్మదాబాద్ విషయానికి వస్తే కనుక విమాన ఘటన మనకు తెలుసు. ఒకప్పుడు మనము ఎక్కడో విమానం క్రాష్ అయింది, లేకపోతే ఏదైనా జరిగింది, ఇలా చనిపోయారని జస్ట్ మాత్రం వినేవాళ్ళం. కానీ ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ జనరేషన్లో కూడా కళ్ళ ముందే ఇలాంటి ఘటన జరిగి దాదాపుగా 241 మంది ఆన్ ది స్పాట్ చనిపోవడాన్ని ఇది ఎలా చూడాలి సార్? అలాగే ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న విమర్శ ఏంటంటే, ఇక్కడ అధికారులు రాజకీయాల వైపు దృష్టి పెడుతున్నారే తప్ప వారికి ఇచ్చినటువంటి శాఖలపైన దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శ వస్తుంది. దీనిపై ఏమంటారు సార్? మొదటిసారిగా మన మన ఇండియా అంటే మన ఇండియా భూభాగంలో ఇంత అత్యధిక మంది చనిపోవడం మొదటిసారి. అయితే గతం విమానం కూలిపోయినప్పుడు 260 మంది దాకా చనిపోయారు అప్పట్లో. కానీ స్వదేశీ విమానం, మన విమానం కూలినాం ఇంతమంది మరణించడం ప్రప్రదం. ఇది చాలా విచారంకరం కూడా. అయితే దీంట్లో టెక్నికల్ మిస్టేక్ ఉందా, మానవ తప్పిదం ఉందా, వ్యవస్థాపర లోపాలు ఉన్నాయని ఇంకా అయితే బయటికి రాలేదు. ఏం జరిగినా కూడా 240 మంది దాంట్లో విదేశస్తులు ఉన్నారు, స్వదేశస్తులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, ఇట్లా చనిపోయారు. అయితే ఇది టేక్ ఆఫ్ అయినటువంటి మొదటి 2-3 నిమిషాల్లో కూలిపోవడం అంటే ఖచ్చితంగా 2 రకాలైన కారణాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ఒకటి సాంకేతిక లోపం. అంటే విమానంలో ఏమైనా సాంకేతిక లోపం వస్తుందా అంటే అది వాస్తవానికి బయలుదేరే ముందు కానీ దాని అంతా కూడా ఫిట్నెస్ చెకింగ్ జరుగుతూ ఉంటాయి. ఆ విషయాన్ని అంత ఈజీగా మనం సాంకేతిక లోపం వచ్చింది అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఇకపోతే అనుకోటి ప్రమాదాలు అంటే రెండవది ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా వస్తువు అంటే ఎక్కువగా పక్షులు తగులుతా, పక్షి తగలడం వల్ల కూడా అంటే తగలని చోట్లలో అక్కడ ఇంధనం దగ్గర తగలడం కానీ ఏం జరిగినా కూడా పక్షి తగలడం వల్ల జరుగుతుంది, గమ్యంలో మార్పులు వస్తాయి అన్న. మూడవది టేకాఫ్ అవుతున్నప్పుడు ఆ టేకాఫ్ రన్వే యొక్క రన్వేను ఫ్లయింగ్ అయ్యే రేట్ ఉంటుందండి. ఇది అంచనా వేయడంలో దాన్ని అడ్మినిస్ట్రేటివ్ అంటే కమాండ్ చేయడంలో పైలట్ మిస్టేక్ జరిగినప్పుడు, అంటే వాస్తవానికి అయితే ఇది మన స్వదేశీ విమానం, మన ఇండియన్ పైలట్, మన లోకల్ అహ్మదాబాద్ రన్వే అంటే ఇండియన్ లోకల్ అంటే మాక్సిమం దాని మీద అవగాహన కలిగే ఉంటాడని నేను అంచనా వేస్తా ఉన్నాను. అంటే అక్కడ అట్లాంటి పొరపాటు జరిగి ఉండకపోవచ్చు, రన్వే యొక్క మిస్టేక్ జరిగి ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ కొత్తగా వినిపిస్తున్న వాదన ఏంటంటే రన్వేలో కొన్ని మార్పులు జరిగాయి. అంటే ఇప్పుడు కొత్తగా విమానాశ్రమాలను మెయింటైన్ చేయాలి గ్రూప్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కొన్ని మార్పులు జరిగాయని ఒక వార్త కూడా వింటున్నాం, నిజమేంటో మనకు తెలియదు. సో అట్లాంటి ఈ 3 కారణాల వల్ల జరిగి ఉండవచ్చునని అంచనా. ఏం జరిగినా కూడా ప్రమాదాలు జరగడం, దాన్ని నివారిస్తాము, తగిన చర్యలు తీసుకుంటా అనుకోవడం, బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అంతా కూడా ఇది అంటున్నారే కానీ ఎప్పటికి కూడా జరగట్లేదు. నిరంతరంగా జరుగుతూనే ఉంది, ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. సహజంగా ట్రైనింగ్ విమానాలే ఏంటంటే ట్రైనింగ్ విమానాలే మనం తరచు కూలడం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ లేకపోవడం కానీ అంచనా వేయడం, ట్రైనింగ్ అవ్వడం, అది ముఖ్యంగా నగరాలలో అంటే విమానాశ్రయాలు ఇవన్నీ కూడా ట్రైనింగ్ కాలేజీలు ఏదైనా సిటీకి దగ్గరగానే ఉంటాయి కాబట్టి సిటీ దగ్గరలో మన బేగంపేటలో కూడా 2 సార్లు కూలడం మనం గుర్తే ఉంది 10 సంవత్సరాల కింద. అంటే ఇక్కడ ఏంటి ట్రైనింగ్ విమానాలు కాకుండా సర్వీస్ విమానాలు కూలుతున్నాయంటే ఖచ్చితంగా వ్యవస్థాపరమైన లోపాలు ఉన్నాయని సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందులో చనిపోయింది ఓన్లీ స్వదేశీయులు కాదు, రిటర్న్ లాంటి విదేశీయులు ఉన్నప్పుడు విదేశీ వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మన టెక్నాలజీ మీద కానీ మన అడ్మినిస్ట్రేషన్ మీద కానీ వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి పొరపాటు జరగకుండా మళ్ళీ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. దీంట్లో రాజకీయాలు చొప్పించకుండా ఖచ్చితంగా విమానయాన సంస్థను బలంగా ప్రతిష్టంగా తయారు చేయాలని నా ఉద్దేశం. సార్, మరొక అంశాన్ని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్లు కొత్తగా 571 ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, నాణ్యమైన విద్యను అందించాలని, డే స్కాలర్ తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్షలో చెప్పారు. స్టూడెంట్స్కి నాణ్యమైన విద్యను అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులను చూస్తే మాత్రం ప్రభుత్వ పాఠశాలల కన్నా కూడా ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు.
దీనికి కారణం ఏంటి సార్? అంటే ప్రభుత్వ పాఠశాలకు మొగ్గు చూపుతున్నారా మీరు అన్నది? ప్రైవేట్ పాఠశాలలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ అవునండి, విద్యా వ్యవస్థ ఎంతో ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నప్పటికీ ఆచరణ సాధ్యం కావట్లేదు. ఎందుకంటే పోటీ ప్రపంచంలో ఆ, ప్రభుత్వ పాఠశాలలు ధీటుగా ఆ, మనం ఎంత చేసినా కూడా ప్రైవేట్ పాఠశాలలు ఇచ్చినటువంటి నాణ్యమైనటువంటి లేదా పోటీ ప్రపంచం తగినటువంటి విధానం ఉండడం పట్ల అందరూ కూడా ఎంత చెప్పినా కూడా, ఇన్ని చెప్పిన రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మనవలు మనవరాలు కానీ ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేయడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ఇది చేసే చర్యగానే, లేదా సంకల్ప బలం కూడా గట్టిగా ఉండాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నూతన స్కూళ్ళు ఇవన్నీ అంటే ఉన్న స్కూల్ని చక్కదిద్దించాలి. ఆయన ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి గురుకుల విద్యాలయాలకు కిరాయిలు కట్టలేక, అద్దెలు కట్టలేక సిబ్బంది జీతాలు ఎవరికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇట్లా ఆల్రెడీ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా సరైన వసతులు లేవు, బాత్రూములు లేవు. ఇకపోతే మధ్యాహ్నం భోజనం కానీ ఇచ్చేటువంటి గురుకులాలు నాణ్యమైన ఉన్న వాటిలో నాణ్యమైనటువంటి విద్య అందివ్వడానికి, నాణ్యమైన సర్వీసులు ఇవ్వడానికి, ఎలాంటి అంటే క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే చాలు. కొత్తగా ఆయన చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది చెడగొట్టకుంటే చాలు అనేది నా సలహా. సార్, ఇక్కడ చూసినట్లయితే ఫ్రీ బస్ అయితే ఎక్కుతున్నారు కానీ ఫ్రీ స్కూల్స్ అంటే స్టూడెంట్స్ రావట్లేరు, తల్లిదండ్రులు పంపించట్లేదు. అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు బీఈడి చదివి డిఎస్సి రాసి అంటే ట్రైన్డ్ టీచర్స్, ఎక్స్పర్ట్ టీచర్స్ వస్తుంటారు. అయినా కూడా మరి ఎందుకు ఒక డ్రైవర్ని నమ్మిన పేరెంట్స్ టీచర్ని ఎందుకు నమ్మలేకపోతున్నారు అనేది ప్రశ్న సార్. మంచి ప్రశ్న అండి. డ్రైవర్ నమ్ముతారంటే డ్రైవర్ ఈ ఫ్రీ బస్ ఉన్నా లేకున్నా అంతకుముందు ఎక్కారు, ఇప్పుడు ఫ్రీ బస్ ఉన్నప్పుడు ఎక్కుతారు, ఫ్రీ బస్ లేకున్నా ఎక్కుతారు. ఇక్కడ ట్రైనింగ్ బస్ ఉంటుంది, ఏదున్నా కూడా తాత్కాలికమైనటువంటి, అంటే ఒక 1 hour జర్నీ, 2 hour జర్నీ. కానీ ఇక్కడ స్కూల్లో జీవితం 100 ఏళ్ల జీవితానికి పునాది వేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అంకితాభావం లేనటువంటి గవర్నమెంట్ ట్రైనింగే కావచ్చు, ఆయన ఎఫర్ట్ పెట్టడు అనే ఒక నమ్మకాన్ని అయితే ప్రజలు కలిగి ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్ ఎక్కామనుకోండి, సగం దూరం పోయిన తర్వాత నచ్చకుండా దిగేయచ్చు, డ్రైవర్ మీద అనుమానం ఉంటే దిగేయచ్చు, బస్సు బాగలేకపోతే దిగేయచ్చు. కానీ స్కూల్ అలా కాదు. జీవితం చదివించిన తర్వాత మళ్ళీ మొదటి కానీ చదివిస్తాను, 1వ తరగతి నుంచి మళ్ళీ ప్రారంభిస్తే జీవితం మళ్ళీ బాగుపడుతుంది అనుకోవడానికి వీలు లేదు కదా. అంటే విద్యార్థులు తమ పిల్లల మీద, తమ సంతానం మీద తల్లిదండ్రులు ప్రయోగం చేయరు. వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తు, మా జీవితం ఎలాగో ఖరాబ్ అయింది, పిల్లలైనా బాగుండాలి, కష్టాలు తీరాలి అనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూళ్లకు ఇల్లు ఒళ్ళు తాకట్టు పెట్టి రక్తాలు అమ్ముకొని, కిడ్నీలు అమ్ముకొని కూడా చదివిస్తున్న రోజులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ బాగుంటుంది. ఎందుకంటే ఫీజుల రూపంలో ఖచ్చితంగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు, వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎట్లా అంటే తొడుక్కునే డ్రెస్ కు, డ్రాయర్, బనీన్కు, బ్యాడ్జీలకు కూడా దోపిడీ చేస్తా ఉంది ప్రైవేట్ యాజమాన్యం. ఫీజుల రూపంలో, కార్పొరేట్ ఫండ్ రూపంలో, రకరకాల రూపాల్లో. జూన్ వచ్చిందంటే తల్లిదండ్రులు గుండెల్లో గుబ్బులు లేస్తా ఉంటాయి. అదే 2 పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన చేతులు 60,000-70,000 వేలు ఉండాల్సి ఉంటుంది. రోజు కూలీ చేసేవాళ్ళు కానీ, ఆటో డ్రైవర్ల పిల్లలకు కానీ జూన్ వచ్చిందంటే గుండెల్లో దడదడ పుడతా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం కానీ, లేదా అలాంటి వాటికి కూడా ఈఎంఐ సిస్టంలో నెలవారీ ఫీజులుగా పెట్టండి అని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళ మీద ఒత్తిడి చేయాలి. కానీ ఆయన గవర్నమెంట్ స్కూల్ చేస్తే వచ్చేది ఏం లేదు, ఫలితం ఏమి ఉండదు. దాని పేరు మీద 100 కోట్లు 200 కోట్లు కేటాయించి అవి నాకడానికి, టీ కట్టడానికి పనికి వస్తుంది తప్పించి అతను సాధించేది ఏం లేదండి. ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ మీద శ్రద్ధ పెడితే ఆటోమేటిక్ గా కనీసం ప్రజలన్నా శాంతిగా ఉంటారు. సార్, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో గురించి ఒకసారి ఆలోచిస్తే కనుక గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విషయంలో ఎలా ఉంది అనుకోవచ్చు. అలాగే ఆహార విషయంలో కూడా నాణ్యత కలిగి ఉంది అని అనుకోవచ్చా? ఇంకేమైనా మెరుగైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటారా సార్? ఇంత మెరుగైన చర్యలు తీసుకునేటువంటి అంకిత భావం కానీ, విజన్ కానీ రేవంత్ రెడ్డి చేయదండి. కేసీఆర్ కున్న విజనరీ వేరు, విధానం వేరు. అతను రెగ్యులర్ ప్రాథమిక పాఠశాల విధానానికి సవరణలు చేయలేక, వ్యవస్థను ప్రక్షాళన చేయలేకనే గురుకుల విద్యా విధానం తీసుకొచ్చాడు. అంటే కార్పొరేట్ స్కూల్ మాదిరిగానే ఉదయం నుంచి రాత్రి వరకు చదివిస్తున్నటువంటి విధానం ప్యాకేజీలో దాన్ని గురుకుల విద్యా విధానాలు ప్రవేశపెట్టి వాళ్ళని అంటే
ఈ కేజీ నుంచి పీజీల వరకు చేసే సిస్టంలో భాగంగా చాలా వరకు స్కూల్స్ చాలా పెట్టారు. అవి కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ, అంటే బీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, మైనార్టీలకంటూ కూడా ప్రాంతాల వారీగా స్కూల్ చాలా స్కూల్ గురుకులాలు స్టార్ట్ చేశాడు. తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ వరకు అయితే కొంచెం ప్రవేశపెట్టగలిగాను, కానీ మళ్ళీ పీజీ వరకు అయితే డిగ్రీ పీజీల వరకు వెళ్ళలేకపోయాడు. అంటే స్పాన్ ఆఫ్ పీరియడ్ 10 years తక్కువ పీరియడ్ కాబట్టి. సో అక్కడ చేయగలిగినటువంటి వాటిని ఈ రోజు కేసీఆర్ గా పెట్టినట్టు గురుకులాలని ఇంతవరకు కూడా అంటే నాణ్యతా లోపాలతో మళ్ళీ ప్రారంభమైంది. ఆ గురుకులాలు ఎలకలు వస్తున్నాయని మనం చూస్తా ఉన్నాం. గురుకుల పాఠశాలలో కానీ, హాస్టల్లో కానీ ఫుడ్ పాయిజన్ అవుతుంది చూస్తా ఉన్నాం. వాళ్ళ బిల్డింగ్లు కొన్ని దగ్గర రెంటెడ్ బిల్డింగ్ ఉన్నాయి. ఆ రెంటెడ్ బిల్డింగ్లకు ఈ రోజు రెంట్లు చేయకపోతే నిన్న స్కూల్ ఓపెనింగ్ రోజు ఆ స్కూల్ బిల్డింగ్లకు లాకులు చేసినటువంటి విధానం చూస్తా ఉన్నాం. వాటికి ఫండ్స్ కేటాయించి వాటి నాణ్యమైనటువంటి పిల్లలకు విద్య ఇచ్చే అవకాశాన్ని ఆలోచించాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డి. ఈ కొత్త స్కీములు, కొత్త పబ్లిసిటీ కోసమే తప్పించి అతను సాధించేది ఏముండదని నా అభిప్రాయం. సార్, అంటే ఇప్పుడు గురుకులాల్లో ఏంటంటే హాస్టల్స్ ఉండేది పిల్లలకి, ఇప్పుడు ఏమంటున్నారంటే డేస్ కాలనీ కూడా స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది సార్? ఇదే కాదు, డేస్ కాలర్ ఎవరు కూడా అంత ఒప్పుకోరండి. ఖచ్చితంగా గురుకుల విద్య అని ఉంటేనే అక్కడ స్టేయింగ్ ఉండడం అనేదని గురుకుల విద్యా విధానం ఉంటుందండి. అది ఏదో కొత్తగా తీసుకొస్తా ఉంటే ప్రయోగాత్మకంగా అయితే సక్సెస్ అవ్వదేమని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు. ఇది వాళ్ళ న్యూస్ కేవ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.